ప్రభుత్వ పాలనలో జరుగుతున్న అసమర్థతను, వైఫల్యాలను, రేవంత్ రెడ్డి గారి అతని బంధువర్గం చేస్తున్నటువంటి కుంభకోణాలు వెలికి తీస్తున్నటువంటి జర్నలిస్టుల మీద, ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు పెట్టి వేధిస్తుంది. అయితే ఆల్రెడీ చాలా కోర్టు తీర్పులు, సుప్రీంకోర్టు గైడ్లైన్ ఉన్నప్పటికీ ఇక్కడ శశిధర్ గౌడ్ కానీ లేదా రేవతి గారి మీద కానీ కేసులు పెట్టిన తీరు మనం చూస్తున్నాం. దీనికి రేవతి గారిని గతంలో ఎప్పుడో 6 మాసాల కింద పెట్టిన కేసు తాలూకు ఆమెను రిమాండ్కు కస్టడీకి కోరుతూ పోలీసులు ప్రయత్నం చేయడం, వెంటనే రేవతి జర్నలిస్ట్ గారు సుప్రీంకోర్టు ఆశ్రయించింది. ఏదైనా కేసులో 45 డేస్ బెయిల్ తర్వాత మళ్ళీ పోలీసులు కస్టడీ కోరడానికి వీలు లేదు. అయినప్పటికీ రేవతిని అదుపులో తీసుకుని ఏదో చేయాలని ప్రయత్నం చేయడం, సుప్రీంకోర్టు వెళ్ళిన తర్వాత ఆమెకు ఉరట తగ్గింది. రేవతి గారిని ఏదో చేయాలని ప్రయత్నం చేయడం రేవంత్ రెడ్డి గారి ఈ కక్ష సాధింపు చర్యలకు నిదర్శనం. మొత్తం మీద న్యాయం గెలిచింది, రేవతి గారికి ఉరట లభించింది. అలాగే శశిధర్ గౌడ్ ఏదైతే నల్లబాలు అకౌంట్ ద్వారా తాను పోస్టులు పెడతా ఉన్నా లేదా ఫార్వర్డ్ చేస్తే అతని మీద కేసులు పెట్టి వేధించిన తీరు, సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులకు వాక్ స్వాతంత్రం ఉంటుంది. అభిప్రాయాన్ని వ్యక్తం చేసినంత మాత్రాన మీరు కేసులు పెడతానికి వీలు లేదు. కేసు పెట్టినప్పుడే ఆ కేసు యొక్క సర్కమ్స్టెన్సెస్ చూడాల్సి ఉంటుంది. ఎక్కడైనా తీవ్రమైనటువంటి పదజాలం కానీ, తీవ్రమైనటువంటి నేరారోపణకు సంబంధించినటువంటి నేరం సంబంధించినటువంటి ఆధారాలు ఉంటే మాత్రమే కేసు పెట్టాలి. కానీ మనోభావాలను, వ్యక్తికి కించపరిచారనో, ప్రశ్నించాడని చెప్పి కేసులు పెట్టడానికి వీలు లేదంటూ సుప్రీంకోర్టు స్పష్టంగా గైడ్లైన్ ఇచ్చింది. ఈ 2 కేసు తీర్పులతోటి రేవంత్ రెడ్డి గారికి చెంపపెట్టయిందని చెప్పొచ్చు.